హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి డాడీ వచ్చి తనను ఆడిస్తానని చెప్పారు కాబట్టి అర్జున్ కూడా ఫంక్షన్కి రానని కన్ఫర్మ్ చేసేశాడు. శాంతికి అర్జున్ అప్పగించి జాగ్రత్తలు చెప్తుంది. అన్నయ్య బాయ్. వైషుకి అర్జున్ రావటం లేదని చాలా ప్రేమ వచ్చేసింది. బాయ్ వైషు, వాడంతకన్నా ఫోజ్ ఇచ్చి చెప్పాడు. మహి వాళ్ళు వెళ్ళేసరికి ఫంక్షన్ మొదలైంది. శ్యామల అంత హడావిడిలోనూ వచ్చి మహిని వాళ్ళ అమ్మాయికి పరిచయం చేసి వచ్చినందుకు మెచ్చుకుంది. మహిని ఆమె చెయ్యి పట్టుకుని వదలకుండా తిరుగుతున్న వైషుని యథాప్రకారం అందరూ పరికించి చూస్తున్నా మహి పట్టించుకోలేదు. కానీ వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా ఉండటం మాత్రం ఆమె వల్ల కాలేదు. అది సీమంతం ఫంక్షన్ అయ్యేసరికి అందరి ప్రశ్న ఒకే ఒక్కటి, ఇంకా ఏం విశేషం లేదా అని. మహిని మనవణ్ణి ఎత్తుకోవాలని తొందర లేదా ఏమిటి అని లలితని, ఎందుకు లేదు, ఆ రోజు కోసమేగా, కళ్ళు కాయలు చేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. లలిత మురిసిపోతూ చెప్తుంటే మహి మౌనంగా ఉండిపోయింది. ఇక తప్పదు, ఒకసారి ఉదయ్తో మాట్లాడాల్సిందే తనలో తనే అనుకుంది మహి. ఏంటర్రా ఇది? అయ్యోయ్యో, అసలు ఇది ఇల్లేనా? ఎలా పీక పందిరేశారు? ఇంటికెళ్ళగానే లలిత నెత్తినోరు బాదుకుంది. హాల్లో ఉదయ్, అర్జున్, విష్ణుమూర్తి గారు, శాంతి బిజీగా క్రికెట్ ఆడుకుంటున్నారు. సోఫాలు, డైనింగ్ టేబుల్ అన్నీ తలో మూలకి జరిపేసి హాలు మధ్యలో వికెట్లు పాతేశారు. పెద్ద క్రికెటర్లా బ్యాటింగ్ చేస్తున్న అర్జున్, బౌలింగ్ చేస్తున్న ఉదయ్, ఫీల్డింగ్ చేస్తున్న శాంతి, మధ్యలో మెట్ల మీద చిద్విలాసంగా కూర్చుని అంపైరింగ్ చేస్తున్న విష్ణుమూర్తి గారు. అదంతా చూసి ఆవిడింకా లబలబలాడుతూనే ఉంది. అమ్మా, నేను సెంచరీ చేసేసా. అర్జున్ మహీని చూడగానే ఎగురుకుంటూ చెప్పాడు. ఎంపైరింగ్ మా తాత చేస్తే నేను సెంచరీల మీద సెంచరీలు కొడతాను అంటూ సరదాగా చెప్తున్న ఉదయ్ మహీని అప్పుడే చూసి ఊపిరి బిగబెట్టేశాడు. అందంగా అలంకరించుకుని జగన్మోహనిలా తన ముందు ప్రత్యక్షమైన ఆ అద్భుత సౌందర్య రాశిని చూడ్డానికి నిజంగానే రెండు కళ్ళు చాలవనిపించింది. డాడీ, నేను పట్టుపరికిని వేసుకున్నా. ఉదయ్ను చూడగానే వైషు బుడిబుడి అడుగులతో పట్టుపరికిని చూపిస్తూ ఉదయ్ దగ్గరకు పరుగుదీసింది. వావ్, యు ఆర్ లుకింగ్ గార్జియస్. ఆ పరికిణీతో, రెండు పిలకలతో, మల్లెపూల దండలతో ముద్దుగా ఉన్న వైషుని ఎత్తుకుంటూ మహీకేసి చూస్తూ కలలో చెప్తున్నట్టు చెప్పాడు. ఆ కాంప్లిమెంట్ వైషుని కాదు, మహీని ఉద్దేశించినదే అని అక్కడున్న అందరికీ చక్కగా అర్థమైపోయింది. అమ్మా నాన్న పిల్లలు ఉన్నారని మర్చిపోయి మహీనే అలా అపురూపంగా చూసుకుంటున్నాడు ఉదయ్. అతను కోరుకున్న మహి తొలిసారిగా కళ్ళ ముందు నిలిచింది. ఎన్నాళ్ళుగానూ తనను కలగన్న ఆమె రూపాన్ని కళ్ళారా చూస్తూ ఆమె అపురూపమైన సౌందర్యాన్ని తనివి తీరా చూసుకుంటున్నాడు. అర్జున్ బాగా అల్లరి చేశాడా? మహీకేం చేయాలో తోచక ఉదయ్ని డైవర్ట్ చేయడానికి అడుగుతుంటే తేరుకుని లోకంలోకొచ్చాడు. వాడు చేయకపోతే ఇంకెవరు చేస్తారు అన్నట్టు అర్జున్కి ఐస్ క్రీమ్ కొంటానని చెప్పాను, లెట్స్ గో, కార్ కీస్ తీసుకుంటూ చెప్పాడు. ఐస్ క్రీమ్ అనగానే పిల్లలిద్దరూ చెంగుమని ఎగురుకుంటూ బయలుదేరారు. ఇవన్నీ సర్దేసి వస్తాను. లలిత మొహం చూసి మహి వెళ్ళి అవన్నీ సర్దుపోతుంది. మహి, అవన్నీ శాంతి చేత అమ్మ సర్దిస్తుంది, కానీ నువ్వురా. మహి చెయ్యి పట్టుకుని మరీ లాక్కెళ్ళిపోయాడు. అంతసేపు ఆ వ్యవహారాన్నంతా ముక్కు మీద వేలేసుకుని చూస్తున్న లలిత కక్కలేక మింగలేక శాంతి మీద ఎగిరిపడింది. ఏంటలా చూస్తావు? 5 నిమిషాల్లో ఇదంతా అద్దంలా సర్దు. ఒక్క నిమిషం బయటికి వెళ్తే ఇల్లు సర్వనాశనం అయిపోయింది. మీరేంటండి ఆ మెట్ల మీద తెస్టేశారు? చేసిన నిర్వాకం చాలు, దిగండి. ఆవిడ ఇద్దరినీ కలిపి క్రికెట్ ఆడేసింది. అసలు ఆవిడికి ఎందుకు కోపం వచ్చిందో ఆవిడికే అర్థం కాలేదు. అర్జున్ని అందరూ అంతలా ఆడించారనా, లేక ఉదయ్ మహిని చూసి మతి పోగొట్టుకున్నాడనా? మహి, నువ్వెందుకు ఎప్పుడు ఇలా కాజులు పెట్టుకోవు? ఇప్పుడు నీ కళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి తెలుసా? సూపర్. నేను పోయిట్ని కాదు, కానీ కాజులు పెట్టుకుని నీ కళ్ళను చూస్తుంటే పోయిటరీ వచ్చేసేటట్లుంది. ఐస్ క్రీమ్ పార్లర్లో మహీని మయమరి చూసుకుంటూ తన్మయత్మంగా చెప్తున్నాడు ఉదయ్. అతని ప్రశంసలకు మహీకి పూల వర్షంలో తడుస్తున్నట్లుంది. ఆమె కళ్ళల్లో మెరుపు దాచినా దాగలేదు. నీకు ఇష్టమని ఇవ్వాలే కదా తెలిసింది, ఇక నుంచి రోజు పెట్టుకుంటాను అంది. అత్తయ్య ఫీల్ అయినట్లున్నారు, అన్నీ సర్దేసి రావాల్సింది. మహి గిల్టీగా అంది. మహి అమ్మ అంతే, తన బిహేవియర్ నీతోనే కాదు అర్చడితోనే ఇలాగే ఉండేది.
తనకెప్పుడు ఏ ఫీలింగ్ వస్తే అదే ఎక్స్ప్రెస్ చేసేస్తుంది. మనసులో ఏది దాచుకోలేదు. అవన్నీ నువ్వు మైండ్లో పెట్టుకోకు, వదిలే. ఉదయ్ క్యాజువల్గా చెప్పాడు. అది కాదు, మహి ఏదో చెప్పబోతోంది. మహి, అట్ ప్రజెంట్ నాకు ఎవరి ఒపీనియన్స్ ఫీలింగ్స్ పట్టించుకునే ఓపిక లేదు, ఆ కోరిక లేదు. ఉదయ్ ఎందుకో కొంచెం సీరియస్ అయ్యాడు. మహి, లైఫ్లో దేని వాల్యూ అయినా అది పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుందంటారు కదా, నాకు అంతే. అర్చన నేను ఎన్నేళ్ళు వెయిట్ చేసి మ్యారేజ్ చేసుకున్నామో నీకు తెలుసు. సినిమాల్లో అయితే ఆఫ్టర్ మ్యారేజ్ ది ఎండ్ పడిపోయి హ్యాపీ ఎండింగ్ చూపిస్తారు, కానీ రియల్ లైఫ్లో అప్పుడే అసలు జీవితం మొదలవుతుంది. పెళ్ళికి ముందు ఏ కాస్త టైం దొరికినా నేను అర్చన ఎన్ని కలలు కనేవాళ్ళమో అవన్నీ నిజం చేసుకోవాలని పైన రూమ్స్ టెర్రస్ కట్టాలని ప్లాన్ చేశాం. మాస్టర్ బెడ్రూమ్, ఇంకా ముందుకు ఆలోచించి చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నీ సపరేట్గా ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని ఎలక్ట్రానిక్ ఫర్నిచర్, ఇంటీరియర్స్ అన్నీ అమర్చుకున్నాం. ఇంకో పక్క ఆ టెర్రస్ గార్డెన్, ఆ ఉయ్యాలలో ప్రతి రాత్రి రిలాక్స్ అవ్వాలని, మూన్ లైట్ డిన్నర్ చేయాలని ఎన్నెన్నో ఊహలతో అవన్నీ కట్టించాం. కానీ మహి, నా రూమ్లో ఉన్న హోమ్ థియేటర్ సిస్టంలో మేమిద్దరం కలిసి ఎప్పుడూ ఏ మూవీ చూడనేలేదు. ఆ టెర్రస్ మీద ఉయ్యాలలో కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోలేదు. మూన్ లైట్ డిన్నర్స్ చేయను లేదు. ఎందుకో తెలుసా? టైం. అది మా ఇద్దరికి మధ్యన పెద్ద అడ్డుగోడైపోయింది. నీకు ఇదివరకే చెప్పానుగా, నాకు అర్చుకు కనిపించని కాంపిటీషన్ ఎప్పుడు ఉండేదని. మా మ్యారేజ్ టైంకి అర్చు తన కంపెనీలో మంచి పొజిషన్కి వెళ్ళిపోయింది. మంత్లీ 70-80,000 ఎర్న్ చేసేది. కానీ నేను అప్పుడే స్టడీస్ పూర్తయిన జూనియర్ని. నేను అర్చు స్టేజ్కి రావాలంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. దానికోసం నేను బాగా కష్టపడాల్సి వచ్చేది. మార్నింగ్ టు నైట్ హాస్పిటల్లో ఉండవలసి వచ్చేది. అదీగాక నైట్ డ్యూటీలు, ఎమర్జెన్సీలు, దాంతో ఫుల్ బిజీగా ఉండేవాడిని. అర్చు కూడా బిజీయే, కానీ తనకి వీకెండ్స్ హాలిడే దొరికేది. నాకు అది లేదు. ఇలా అయితే లైఫ్ ఏం ఎంజాయ్ చేస్తామని ఇద్దరం బాగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ 2-3 ఇయర్స్ కాస్త కష్టపడి కెరీర్ బిల్డప్ చేసుకుంటే ఇద్దరం కలిసి ఏం చేసేది లక్షల్లో ఉంటుందని, అప్పుడు ఇక జాలీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చని సాటిస్ఫై అయ్యేవాళ్ళం. ఈలోగా వైషు పుట్టింది. అమ్మ అర్చన శాంతి ఉండేవాళ్ళు కనుక నాకేం టెన్షన్ ఉండేది కాదు. కానీ పాపం అర్చన పగలంతా ఆఫీస్లో పనిచేసి మళ్ళీ ఇంటికొచ్చి వైషుని చూసుకునేది. నాకు వీలు కాదు కనుక తనే వైషుని బయటకు తీసుకెళ్ళి తిప్పుతుండేది. నా డ్యూటీ కూడా తనే చేసేది. వైషుని తనే ఎంగేజ్ చేసేది. అర్చు పోయాక వాళ్ళ పేరెంట్స్ వైషుని ఇచ్చేయమని అడిగారు. అమ్మ కూడా అదే మంచిదంటుంది, కానీ నేను ఇవ్వనన్నాను. అదేం పాపం చేసిందని అమ్మతో పాటు నాన్న ప్రేమకు దూరం అవ్వాలి? అయినా నా కూతుర్ని పెంచుకునే రెస్పాన్సిబిలిటీ నాదే కదా. ఒకవేళ నాకేదన్నా అయితే అర్చు పాపను వదిలేస్తుందా? అందుకే ఇవ్వనన్నాను. ఆ తర్వాత నా వర్క్ చాలా వరకు తగ్గించుకుని వైషు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అయినా యాజ్ ఏ డాక్టర్ నా బిజీ నాకు తప్పదు. అలాగే వీలు కుదిరినప్పుడల్లా వైషుని ఎంగేజ్ చేయడానికి బయటికి తీసుకొస్తుండేవాడిని. అప్పుడే నాకు నేనేం పోగొట్టుకున్నానో తెలిసింది. తెలిసిన దగ్గర నుంచి చదువు, కెరీర్, ఎర్నింగ్ ఇలా పరిగెత్తి అలసిపోయిన నాకు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే తీరిక అప్పుడే దొరికింది. ఇలాగే పిల్లల్ని పార్కులకి, పార్లర్లకి జంటగా తిప్పే పేరెంట్స్, వాళ్ళ మధ్యలో సెక్యూర్డ్గా సంతోషంగా ఉన్న కిడ్స్, ఆ ఎంజాయ్మెంట్, ఆ హ్యాపీ మూమెంట్స్, అవన్నీ ఇచ్చే రిలాక్సేషన్, సాటిస్ఫాక్షన్, ఇవన్నీ అర్చన నేను పూర్తిగా మిస్ అయిపోయాం. ఓన్లీ మనీ, కెరీర్ అనుకున్న మేమేం కోల్పోయామో అప్పుడే నాకు తెలిసొచ్చింది. అందుకే మహి, ఎవరేమన్నా ఏమనుకున్నా నాకిప్పుడు పిల్లల సంతోషమే ముఖ్యం. వాళ్ళ చిరునవ్వులు, లక్షలు, కోట్లు సంపాదించిన వాల్యుబుల్. అలాగే నీతో కలిపి గడిపే ప్రతి క్షణం మధురాతి మధురం. అది మిలియన్స్ కాదు, బిలియన్స్ డాలర్ల వర్త్ అంటూ చెప్పుకుపోతున్నాడు. నాకు కూడా ఉదయ్ అనుకుంటూ అతను చూపిస్తున్న ప్రేమకు చెలించిపోతుంది మహి. ఆ రాత్రి లలిత ఉద్దేశం మెల్లగా ఉదయ్కి చెప్పి అతని రియాక్షన్ కోసం చూసింది. మహి, ఈ ఉద్దేశం అమ్మదేనా లేక? మహిని అల్లరిగా అడిగాడు. తమ ప్రేమకో తీపి గుర్తు ఉండాలని మనసైతే కోరుకుంటోంది, కానీ వాస్తవంలో ఆ ఊహ మహిని కలవరపరుస్తోంది. లలిత కోరిక కేవలం వారసుడు కావాలని తప్పితే ఇంకేం కాదు. అర్జున్ ఎలాగూ కాడు, కానీ వైషు ఈ ఇంటి వారసురాలేగా. ఆడపిల్ల అయినంత మాత్రాన వైషుకి హక్కు లేదా? ఉన్నవాళ్ళని పట్టించుకొని ఆవిడ మెంటాలిటీ మహీకి ఎక్కడో నచ్చలేదు. మహి మౌనంగా ఉండిపోవడంతో, అమ్మదంతా చేదస్తం మహి, మనకున్న ఇద్దరు చాలరా చెప్పు, వీళ్ళని పెంచి పెద్ద చేస్తే చాలు తేలిగ్గా చెప్పేశాడు ఉదయ్. కానీ ఆవిడ సందేహంగా ఆగింది. మహి, ఆవిడంతే,
ఏదో ఒక విషయం లేకపోతే ఏమీ తోచదు. ఓ పని చెయ్యి, రేపటి నుంచి అర్జున్ వైశ్యును ఓ గంట సేపు అమ్మ మీద వదిలి నువ్వు శాంతి బయటకెళ్ళండి. మళ్ళీ మాట్లాడితే ఒట్టు, గట్టిగా నవ్వేశాడు. ఉదయ్ అందరిలా తనకో వారసుడు కావాలని సంకుచితంగా ఆలోచించకపోవడం మహీకి చాలా నచ్చింది.